నమస్కారం టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా ప్రకటన. కష్టపడి పనిచేస్తున్నాం, మీ సలహాలు కావాలి, సిపిఎం నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్. జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ స్పందన, తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని క్లారిటీ, తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు స్పష్టం. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్జలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షతగాతులకు 50,000 అందించనున్నట్టు తెలిపారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. అయితే ఒకే ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని, భద్రతపై పరిశ్రమలు, కార్మిక శాఖలు, అగ్నిమాపక విభాగంతో పాటు సంబంధిత విభాగాలన్నీ సమన్వయం చేసి సమావేశం నిర్వహించి నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింపవళ్లు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిపిఎం నేతలు రాఘవులు, చోలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటరియట్కు వెళ్లగా అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సిపిఎం నేతలకు వివరించారు. ఇటీవల 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా తాము మాత్రం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేస్తున్నామన్నారు. హామీలన్నింటినీ వెనుకో ముందు అమలు చేస్తామని, సంక్షేమ పాలనకు మీ సలహాలు, సూచనలు కావాలని సిపిఎం నేతలను కోరారు. మంచి కార్యక్రమాలకు సిపిఎం మద్దతుంటుందని ఈ సందర్భంగా రాఘవులు సీఎం రేవంత్తో అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలుంటే మాత్రం సిపిఎం పార్టీ కూడా లేవనెత్తుందని పేర్కొన్నారు. వారి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులున్నారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై బుల్డోజర్ల ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైడ్రా కూల్చివేత లిస్టులో రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులు కూడా ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్లోనే ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై స్పందించిన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు. తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తన స్నేహితుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని తెలిపారు. ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉంటే తాను దగ్గరుండి కూలగొట్టిస్తానని చెప్పుకొచ్చారు. అయితే దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా కూలగొట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీని వెంటాడతామన్నారు. నేను అక్రమంగా ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోండి. బఫర్ జోన్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా సరే కూల్చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తప్పు నేను చేసినా సరే నాపై చర్యలు తీసుకోండి. నాకు ఫామ్ హౌస్ లేదు, నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. అదేవిధంగా మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా కూల్చేయాలంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రామా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు. మీరు కొండలరెడ్డి మాయలో, రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందే. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా
పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలబడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ప్రభుత్వంలో నేను లేను రాజు. సో మీరు పని చేయండి, అడగాల్సిన ప్రశ్న మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు, మీరు అటు పెట్టండి. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్. అధికారుల మీద తీసుకోమను, ఎవరెవరి మీద తీసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. నేను అనేదల్లా ఒకటే, తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి అడిగి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలకూడదు. వెల్కమ్. ఓకే. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని, అక్కడ అమలు చేస్తున్న తీరు, అందులో లోటుపాట్లను పరిశీలించాలన్నారు. ఈ రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని, కొంత ఆలస్యమైన ఇందులో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలు రూపొందించాలన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల నుంచి క్రమంగా విద్యుత్ బస్సుల్లోకి మారేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు చంద్రబాబు. కేంద్రం ఇస్తున్న రాయితీని వినియోగించుకుని 1253 విద్యుత్ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోందని గుర్తు చేశారు బాబు. ఈ తరుణంలో ఆర్టీసీలోనూ వాటి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ వ్యయం, మైలేజ్ వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆలయాల యాత్రకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి గురువారం యాత్ర ప్రారంభిస్తారని హరీష్ రావు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఆలయాలను దర్శించి పూజలు చేయబోతున్నారని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేవుడి మీద బొట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలయాల యాత్ర చేపడుతున్నారని హరీష్ రావు ఇంతకుముందే ప్రకటించారు. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయించని యాదగిరి నరసింహస్వామిని వేడుకుంటానని హరీష్ రావు ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది. మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17,000 కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు. 17 లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకుల పైసలు జమ కాలే, వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది. ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయనేమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు.
మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు కనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగాకోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటారు సార్ అంటే, ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్కు సమీపంలో ఆఫ్లైన్లో బుకింగ్కు వీలు కల్పించి లారీలు ఇసుక నిల్వ కేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఇసుక సరఫరాపై అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని, ఆ వేబిల్లు ఉన్న లారీలనే స్టాక్ పాయింట్లలోకి అనుమతించాలని సూచించారు. వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక నిల్వ కేంద్రంలో రోజుకి ఎన్ని లారీలు లోడ్ చేసేందుకు అవకాశం ఉందో అంతవరకే వినియోగదారులకు బుకింగ్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు లోడింగ్ చేసేలా వేబిల్లు జారీ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవ అయిన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిరంజీవిని పట్టు వస్త్రాలతో వేద పండితులు సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. చిరంజీవితో కలిసి ఆయన సతీమణి సురేఖ, మనవరాలు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోని ఫీనిక్స్ అతిథి గృహంలో బస చేసి గురువారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతసేపు తీస్తారప్పా, ఎంతసేపు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. అట్లా సైడ్కి వెళ్ళు, అట్లా సైడ్కి వెళ్ళు, అట్లా సైడ్ ప్లీజ్, అట్లా సైడ్ తీసుకో. మాకు అలవాటు అయిపోయింది. హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. చేతులు పెట్టదండి. మాట్లాడేది
ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అనుకో, ఇంకొకళ్ళు అనుకో, మనకు కావలసిన వాళ్ళు అనుకో. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఇది అల్లు అర్జున్ తాజాగా ఓ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. నంద్యాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటి వరకు అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడే. కానీ తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇండైరెక్ట్గా గట్టి కౌంటర్లు ఇచ్చారు. నాకు ఇష్టమైతే నేను వస్తా అన్న ఒక్క మాటతో నంద్యాల కావాలని వెళ్ళా, నా ఫ్రెండ్ కోసం చెప్పకని చెప్పారు బన్నీ. ఇక నా మనసుకు నచ్చితే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ పుష్ప 2పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చినట్లయింది. అంతేకాకుండా డిసెంబర్ 6న ఎవరొచ్చినా తగ్గేదేలే అంటూ స్టేజ్ మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు బన్నీ సుకుమార్. ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. బన్నీ చెప్పిన ఒక్కో మాటకి కౌంటర్లు ఇస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అంటూ బన్నీ చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యానంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్సే లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అలానే గతంలో స్టేజ్ ఎక్కితే మెగా ఫ్యాన్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండని బన్నీ ఇప్పుడు వారి పేరు కూడా ఎందుకు ఎత్తడం లేదంటూ పోస్టులు చేస్తున్నారు. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి, స్పాన్సరర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్. నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది. అది లాస్ట్లోనే చెప్పాలి, అది లాస్ట్లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా బన్నీ గారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు, నేను సుకుమారు మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు వేయడం లేదు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అయితే వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఆ వాయుగుండం నేడు తెల్లవారుజామున పూరి, చిలుక లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు వెల్లడించారు.
అది పశ్చిమ వాయు దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఇవి బులెటిన్ విశేషం. నమస్కారం.